నాలుగేళ్ల కిందట కరోనా మహమ్మారి ప్రపంచాన్ని గడగడలాడించింది. 2019లో మొదలై 2021 వరకు ప్రజలకు, ప్రభుత్వాలకు కంటి మీద కొనుక్కు లేకుండా చేసింది. 3 దేశాలుగా విస్తరించి, వ్యాపించి లక్షల మంది ఉసురు తీసింది. ఇప్పుడు మరోసారి తన పంజా విసరడానికి రెడీ అయిపోయింది. పలు దేశాల్లో కరోనా కేసులు పెరుగుతున్నాయి. దేశంలో అయితే కేరళలో మహమ్మారి వ్యాప్తి వేగంగా ఉంది అన్న వార్తలు వస్తున్నాయి. ఈ తరుణంలో తాజాగా ఏపీలో కరోనా పాజిటివ్ కేసు నమోదైంది. విశాఖ జిల్లా మద్దిలపాలెంలో ఒక వివాహితకు కరోనా పాజిటివ్ వచ్చిందని, రాష్ట్రంలో ఇదే తొలి కేసు అని ప్రభుత్వం కూడా అధికారికంగా ప్రకటించింది. ఆ తర్వాత ఆమె భర్త, 2 పిల్లలు కూడా కరోనా సోకింది. ఈ విషయాన్ని వైద్యులు ధృవీకరించారు. వారికి చికిత్స అందించి కొన్ని రోజుల పాటు హోమ్ ఐసోలేషన్ లో ఉంచనున్నారు. కరోనా వ్యాప్తి నిరోధక చర్యల్లో భాగంగా పాజిటివ్ వచ్చిన కుటుంబం నివసిస్తున్న ప్రాంతాల్లో ఇంటింటికి సర్వే చేయడంతో పాటు చుట్టుపక్కల వారందరికీ నిర్ధారణ పరీక్షలు చేయాలని ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. అంతేకాకుండా కరోనా జాగ్రత్తలు పాటించాల్సిందిగా ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. గుంపులుగా కూడవద్దని, రైల్వే స్టేషన్లు, బస్టాండ్స్, ఎయిర్పోర్ట్లు కోవిడ్ నియమావళి పాటించాలని స్పష్టం చేసింది. రద్దీ ప్రాంతాల్లో ప్రతి ఒక్కరూ మాస్క్ ధరించాలని, 60 ఏళ్లు దాటిన వారు ఇళ్ల నుంచి బయటకు రాకుండా ఉండాలని ప్రభుత్వం పేర్కొంది. ముఖ్యమంత్రి చంద్రబాబు వైద్య ఆరోగ్య శాఖను అప్రమత్తం చేశారు. కేంద్ర ప్రభుత్వ సూచనలు, మార్గదర్శకాలను తూచా తప్పకుండా పాటించాలని ఆదేశించారు. 4 ఏళ్ల కిందట కరోనా మహమ్మారి ప్రపంచాన్ని గడగడలాడించింది. 2019లో మొదలై 2021 వరకు ప్రజలకు, ప్రభుత్వాలకు కంటి మీద కొనుక్కు లేకుండా చేసింది. 3 దేశాలుగా విస్తరించి, వ్యాపించి లక్షల మంది ఉసురు తీసింది. ఇప్పుడు మరోసారి తన పంజా విసరడానికి రెడీ అయిపోయింది. పలు దేశాల్లో కరోనా కేసులు పెరుగుతున్నాయి. దేశంలో అయితే కేరళలో మహమ్మారి వ్యాప్తి వేగంగా ఉంది అన్న వార్తలు వస్తున్నాయి. ఈ తరుణంలో తాజాగా ఏపీలో కరోనా పాజిటివ్ కేసు నమోదైంది. విశాఖ జిల్లా మద్దిలపాలెంలో ఒక వివాహితకు కరోనా పాజిటివ్ వచ్చిందని, రాష్ట్రంలో ఇదే తొలి కేసు అని ప్రభుత్వం కూడా అధికారికంగా ప్రకటించింది. ఆ తర్వాత ఆమె భర్త, 2 పిల్లలు కూడా కరోనా సోకింది. ఈ విషయాన్ని వైద్యులు ధృవీకరించారు. వారికి చికిత్స అందించి కొన్ని రోజుల పాటు హోమ్ ఐసోలేషన్ లో ఉంచనున్నారు. కరోనా వ్యాప్తి నిరోధక చర్యల్లో భాగంగా పాజిటివ్ వచ్చిన కుటుంబం నివసిస్తున్న ప్రాంతాల్లో ఇంటింటికి సర్వే చేయడంతో పాటు చుట్టుపక్కల వారందరికీ నిర్ధారణ పరీక్షలు చేయాలని ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. అంతేకాకుండా కరోనా జాగ్రత్తలు పాటించాల్సిందిగా ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. గుంపులుగా కూడవద్దని, రైల్వే స్టేషన్లు, బస్టాండ్స్, ఎయిర్పోర్ట్లు కోవిడ్ నియమావళి పాటించాలని స్పష్టం చేసింది. రద్దీ ప్రాంతాల్లో ప్రతి ఒక్కరూ మాస్క్ ధరించాలని, 60 ఏళ్లు దాటిన వారు ఇళ్ల నుంచి బయటకు రాకుండా ఉండాలని ప్రభుత్వం పేర్కొంది. ముఖ్యమంత్రి చంద్రబాబు వైద్య ఆరోగ్య శాఖను అప్రమత్తం చేశారు. కేంద్ర ప్రభుత్వ సూచనలు, మార్గదర్శకాలను తూచా తప్పకుండా పాటించాలని ఆదేశించారు.